మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అది మరి నేను చాలా తక్కువ ఉంటుంది సార్ మీలాగా. ఎక్కడైనా Rare ఇప్పుడు piece. అట్టొచ్చినా ఇట్టొచ్చినా జగన్ గారి దగ్గరికి వచ్చినా ఎప్పుడు తప్పుడు పని చేయలేదు రోషన్. మళ్ళీ 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 నీ గురించి చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆప్తుడివి, అంతేవాసివి, అంటే అన్నీ తెలిసిన వాడివి, అంటే మనిషి గుణం తెలిసిన వాడివి. అందుకే నేను చెప్పగలుగుతున్నా. నువ్వు మనిషి గుణం నీకు లేకపోతే బాగుంటే బాగున్నాను సార్, ఓకే సార్, వెరీ గుడ్ సార్ వెళ్ళిపోయేవాడిని. నీకు మనిషి గుణం నీకు ఉంది, తెలుసు. అందుకని జగన్ గారు ఆ ఇంటిమెసీతో మేము దగ్గరైపోయాం. కానీ పోసాని పెద్ద పుడింగి, పోసాని ఉంటే బాగా ఓట్లు వస్తాయి అని బాగా నవ్విస్తారా? విపరీతంగా. ఏ సినిమా జోకులేనా లేకపోతే అన్ని రకాలు చెప్తాగా నేను మాడుతుంటా కదా. మధ్యలో తక్కని రాజా అని కూడా అనేస్తారా లేకపోతే? అన్నాను, అన్నా అనే అంట, అన్న అంట. మిమ్మల్ని అదే నన్ను అంటాడు మై డియర్ మురళీ, మై డియర్ కృష్ణ మురళి అంటాడు. కాసేపు అన్న అంటాడు, ఒకసారి మురళి అంటాడు. ఎందుకంటే ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన పని చేసి ఆయన బాగా అలసిపోతే ఎప్పుడన్నా ఏమయ్యా పోసాని మురళి గారిని పిలవడినాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మామూలుగా అట్లా అంటాడు. మళ్ళీ వచ్చేసరికి ఆయన అన్న సార్ రమ్మన్నారు, ఒక 1 hour పని ఉందండి, 1 hour రిలాక్స్ అవడానికి. అది చెప్పడం అట్లా చెప్పరుగా, మా మధ్య ఉంటుంది అది. అనగానే అంటే నన్ను చూడాలి అంటే ఎవరైతే నన్ను గుర్తొస్తుంది. నేను గుర్తొస్తే మరి నాకెంత అదృష్టమే కన్నా. అవునవును. ఒక ముఖ్యమంత్రి పోసాని రమ్మను అన్నా అంటే టీ తాగి వెళ్దామని అంటే వెళ్ళంగానే వెంటనే నన్నే ఎంబటి తీసుకెళ్ళేవాడు లోపలికి. ఆయనకి ఎంత ఇష్టమో ఆ చుట్టుపక్కలందరికీ నేనంటే ఇష్టమే. వెళ్ళంగానే ఆయన లేచేవాడు జగన్ గారే, మై డియర్ కృష్ణ మురళి అని వాక్ చేసుకునేవాడు. కూర్చొని ఏం తాగుదాం, ఫిల్టర్ కాఫీ తాగుదామా. ఇక చిన్నపిల్లడు అయిపోతాడు. తల్లి సాక్షిగా చిన్నపిల్లడే జగన్ గారు. అంటే కూర్చొని మన నా తాగుదాం, ఫిల్టర్ కాఫీ ఇష్టం అనుకుంటే నాకు తాగుతాడు చెప్పు అని. నేను ఏమో మాట్లాడుతుండేవాడిని. నవ్వి పెద్ద నవ్వి పక్క భయ తలుపు కొట్టి ఆయన రమ్మను, ఒక IAS ఆఫీసర్ పిలుతాడు. అన్నా ఆయన అంటాడు, పెద్ద IAS ఆఫీసర్ కదా, అన్నా మురళి ఏమన్నాడు చూడు, నువ్వు చెప్పు, అందరికి చెప్పు. అవి చెప్పగానే ఆయన పెద్దగా నవ్వి వెళ్తుంటాడు. వెళ్ళిపోగానే అట్టా నవ్వుతాడు. నవ్వి ఎప్పుడు ఒక 20-30-35 నిమిషాలు మినిమం లాఫింగ్ థెరపీ. అట్టా మాట్లాడుకున్న తర్వాత ఇంకేంటి మురళి అన్న వెళ్ళిపోతారన్న, వెళ్తావా, సరే అని లేచి కొట్టి వెళ్ళిపోతాడు. అట్లా ఆయన నన్ను ఎప్పుడు చూసినా సంతోషపడతాడు. నాకు అదే సంతోషం. అంటే స్వార్థం లేకుండా వెళ్తారు, ఆశ లేకుండా వెళ్తారు, ఏదన్నా పైరవీలు చేయకుండా లేకపోతే ఏదో ఒక లాబియింగ్ చేయటం అది మైండ్లో లేకుండా వెళ్తారు. కాబట్టి ఏ నాయకుడైనా ఇష్టపడతారు. ఆబ్వియస్లీ నాయకులు ఇష్టపడేది అలాంటి వాళ్ళని. అంటే నేను ఈయన పిలిస్తే ఏం అడుగుతాడో అనే దానికన్నా అబ్బాయి ఇతను పిలిస్తే కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవచ్చు, ప్రేమగా ఉండొచ్చు అనే వాళ్ళని ఎవరైనా పిలుస్తారు కదా. అన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది అందరికీ చెప్పొచ్చు. అందరికీ ఎట్లా చెప్పంటారా? తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వీళ్ళందరూ వినదగ్గ మాట కూడా చెప్తా. అంటే ఒక క్యారెక్టర్, అంటే జగన్ గారి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్. అందులో ఏదంటే తప్పు చేస్తే మీరేమన్నా నన్ను. జగన్ గారి ప్రభుత్వం రాగానే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఒక జిల్లాలో, వైసీపీ జిల్లాలో, వైసీపీ లీడరు. అది అతను 4 సార్లుగా ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత అయిపోయిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత అతను మాత్రం బ్యాడ్ లక్గా ఓడిపోయాడు. కానీ ఓడిపోయాడు కానీ ఆ జిల్లా మొత్తం అతనే కింగు, వైసీపీ లీడర్ కదా. ఇక అంటే ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ, అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా కానీ మరి వైసీపీ ప్రభుత్వం అంటే ఆయనేగా. అక్కడ మున్సిపల్ కమిషనర్ ఎవరైనా చేయనా కానీ అట్లా
అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక పెద్ద హోటల్ ఉంది. అది వద్దంటే స్థలం గవర్నమెంట్ ఇది. అది దానికి లీజుకి ఇస్తారు. ఒక అతను లీజుకి చిన్న పిల్లడు వాళ్ళ పాపం చిన్న పిల్లడు 9 మంది ఉన్నారు ఇంటి కుటుంబం. అది బాగా సాగుతుంటే ఇతను పక్కా తెలుగుదేశం, కమ్మవాడు, అంత తెలుగుదేశం. వీడు మన గవర్నమెంట్ స్థలం తీసుకొని ఇన్ని బతుకుతా నాకు ఎగనెస్ట్గా వాడు కమ్మోడికి మళ్ళా వాడికి ఓటేశాడు అని చెప్పేసి అతన్ని మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చి, ఆయన పేరు రామచంద్రారెడ్డి, తీసుకొచ్చి అతను నోటీస్ పంపించాడు. ఇక్కడ ఆర్టీసీ బస్ దగ్గర ఇది మొత్తం ట్రాఫిక్ ఎక్కువైపోయింది, అందుకని ఇది తీసేసేయండి అని తీసాడు. ఆడి గుండె అయిపోయింది. అయ్యో నా చిన్న పిల్లలు చదువుకోవాలి, ఇది బాబా పిల్ల 30 ఏళ్ళు కూడా లేవు, 28 ఏళ్ళు. ఆ భార్యకి కరోనా వచ్చి చచ్చిపోయింది, కరోనాతో. అయితే ఈయన పోయి అడిగితే, నువ్వు ఎగ్రెస్ చేసావురా, బయటికి వెళ్ళిపోవు. అందరు వాళ్ళ మనుషులు కూర్చొని వాళ్ళ తీసిపాటుకి వాడిని బయటికి వెళ్ళగొట్టేశారు, మూసిపారేశారు. అంటే వాడికి అన్నవేదిక, ఇక పిల్లలకు స్కూల్ ఫీజులు ఎట్లా? వాడు ఏడుస్తా అందరిని అడిగాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అడిగాడు, కరుణ బలరాముని అడిగాడు. వాళ్ళు అరే మనం ఏం చేయలేమురా, అతను వాళ్ళ ప్రభుత్వం, మనం ఏం చేయలేము, మన దురదృష్టం. కోర్టుకెళ్ళి ఫైట్ చేసుకోవడం, కోర్టుకెళ్ళి ఫైట్ అయినా కూడా రాదు, ఎందుకంటే ట్రాఫిక్ కదా, బస్ స్టాండ్ ఆనుకునే ఉంటుంది అది. వాళ్ళు ఈయన లీగల్గా వచ్చింది పాపం. 30 ఏళ్ల పాటు రాసుకొని సంతకాలు డబ్బులు ఇచ్చేసి పెట్టుకుంటున్నాడు. అయితే ఎవరు వాళ్ళగాక ఎవరో చెప్పారంట, పోసాని కృష్ణమురళి గారు అడిగితే అతను కరెక్ట్గా, అంటే అతను వైసీపీ కాబట్టి వైసీపీ అయినా కానీ అట్టోడు కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడట. వీళ్ళు చీరాల వాళ్ళు చెప్పారంట, వాళ్ళు ఉన్నాళ్ళు. వస్తే నా దగ్గరికి వచ్చాడు ఏదో డాక్యుమెంట్ తీసుకొని. ఎవరంటే బాబీ అండి, ఎవరైనా మా బంధువు తీసుకొచ్చాడు ఆయన కూడా. అంటే మావయ్య ఇది హిస్టరీ అవునంటే తీసుకుని లోపలికి వచ్చాడు. కూర్చోండి అని, ఆయన పేరు సుధీర్, బాబీ అంటారు. కూర్చోండి బాబీ అంటే చూసా మొత్తం ఇతనికి 100% హక్కు ఉంది, ఇంకా 10 ఏళ్ళు హక్కు ఉంది, దాని మీద బతకాలి, డబ్బులు కూడా ఇచ్చాడు గవర్నమెంట్కి, ఇది కదా అని చెప్పి. ఇంకెట్టయినా పర్లేదంటే డబ్బులు ఇస్తావేంటన్నా. అట్ట కాదు సార్, అట్ట కాదన్నా అనుకున్నా. పిల్లలు దాని ఉంటే నీదే కదా, నీకు వస్తుంది అని నేను ఫోన్ చేశాను సజ్జల గారికి. అన్నా ఇలా జరిగింది, ఆయనతో మాట్లాడాడు, ఆ పెద్ద నాయకుడితో, ఆ జిల్లా నాయకుడితో. ఆయన నేను వచ్చి మాడతలేండి అన్నాడు. ఆయన సజ్జల గారితో వచ్చి, ఇట్లా కాదండి, ఇట్లా అది వాడు మన ఓడిచ్చాడు అయ్యి అంటే, మనకి అది కాదన్నా, మన పోసాని కదా, మనకు కావాలి కదా అంటే, సార్ ఎట్టయితే మేము రాజకీయాలు మేము చేయలేము, నేను చేయలేనండి, అది వద్దు సార్ ఇట్లాంటివి అని లెక్కలేకుండా వెళ్ళిపోయాడు. సజ్జల గారికి కూడా లెక్క చాలా గట్టి అతను, చాలా రాజకీయ అనుభవం ఉన్నవాడు. 4 సార్లు గెలిచాడంటే ఏంటి మాటలు కాదుగా, పెద్ద లీడర్ కింద లెక్కగా. కర్ణం బలరామా? కాదు, కర్ణం వల్ల వేరే, అప్పుడు తెలుగుదేశం కదా, అది పేర్లు చెప్పనిక. ఇదే వినాలి, నీకు కావాల్సింది విషయం, అంటే స్థూలం కాదు. అయితే అట్ట నాకు చెప్పాడు, మురళి ఇలా అన్నాడు, ఇది కుదరదు ఎట్లా, అట్టయితే మన ఓట్లు కూడా మన రెస్టారెంట్ ఆ ఫీలింగ్లో ఉన్నాడంటే, సార్ ప్రభుత్వం మన దగ్గర ఉంటే మనం మంచి పనులు చేయకపోతే అది చాలా ప్రమాదాలు దారితీస్తానా. 100% వాడిదా అవునా కాదా మీరు చెప్పండి. అతందే అగ్రిమెంట్ ప్రకారం కాబట్టి అతనికి ఇవ్వాలా. వాడు తెలుగుదేశం అయితే పర్లా, మీ తెలుగుదేశం మనకేమైనా ఫిట్టింగ్ ఉందా అన్న పక్క వాళ్ళు అడిగితే అదే లేదు సార్ అన్నాడు. అయితే సీఎం గారు చెప్పండి, నేను చెప్పానని చెప్పండి, ఇక్కడ నుంచి హైదరాబాద్లో నేను కూడా వెళ్ళా అంటే, సజ్జల గారు చాలా మామూలుగా మీరు రకరకాల మాట్లాడుకుంటారు, చాలా జెన్యూన్ పర్సన్ అండి సజ్జల గారు. బయట వినిపించే అంత కాదు, 100% సకల శాఖ మంత్రి అని పేరు. అతను బాగా చదువుకున్న మనిషి, 20 ఏళ్ళు ఏమో
ఈనాడులో చేసిన పరివేశం అసలు ఏం క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. వాళ్ళ వైఫ్ కూడా జర్నలిస్ట్, ఢిల్లీ, మంచి చదువుకున్న వాళ్ళనా, చదువుకున్న వాళ్ళు ఒక్క లూజు మాటలు మాట్లాడడం. ఎన్నో సంవత్సరాలు చదువుతున్నా కదా, ఒరే అని కానీ ఇంకో మాట కానీ మురళి, రోషన్, రాజకీయాల్లో రకరకాలు జరుగుతుంటాయి, అవి మన అక్కర్లేదు, వదిలేసేయండి. అయితే ఆయన సిన్సియర్ కాబట్టి ఎమ్మటి సీఎంకి దగ్గరికి వెళ్ళి కదా మురళి గారు, మురళి చెప్పాడని చెప్పండి అన్నకి అన్న. ఆయన కూర్చోబెట్టాడు. ఏంటి అన్నాడు. ఇట్లా పోసారి గారు మురళి ఏంటి ఆయన ఇప్పుడు రికమెండ్ చేయాలి మరి నాకు ఏంటంటాను. కాదన్నా ఇలా జరిగింది. ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా వాడు ఆ వాటలోడు తెలుగుదేశం వాడైతే మనకేంటి, వేరే పార్టీ వాడైతే మనకేంటి, వాడి హక్కు ఉందా లేదా, వాడు మనకు ఓటైపోతే మనకేంటి అంటే వాడు లీగల్గా తెచ్చుకున్నాడు, ఆడిని తీసుకోవడం వచ్చి చాలా తప్పు కదా అంటే ఇట్లా అంటున్నాడంటే ఫోన్ చేయండి, పార్టీలో ఉంటాడా బయటికి వెళ్తాడా ఆలోచించుకోమని చెప్పండి. ఒక చిన్న హోటల్ గురించి అదే చాలా చిన్న విషయం. తల్లి సాక్షి పెద్ద లీడర్ని అంటే ఆఫ్టర్ ఆల్ పోసాలి గాడి కోసం, ఆఫ్టర్ ఆల్ ఆయన అవసరం పార్టీకి, నా అవసరం లేదు. అయితే వెంటనే ఎస్పీకి ఫోన్ చేయమన్నారు. ఒంగోలు ఉంటారు సిద్ధార్థ కౌశల్ ఎస్పీ, అవును, ఆయన వాళ్ళు మొత్తం కలిపి బెటాలియన్ మొత్తం వచ్చారు అక్కడికి. వెళ్ళి అక్కడ ఎవరు కబ్జా చేశారో ఉతికి తోసిపాటుకి స్టేషన్లో పడేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మూసుకొని అలా తీసి పారేసి, ఆ గుంటలు ఉంటే గుంటల నుంచి మామూలుగా చేపించి పారేసి మొత్తం కలిపి మళ్ళీ ఒరిజినల్గా ఆ హోటల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు అదే నేను అక్కడ ఆయన వైసీపీలో జగన్ గారు చెప్పబట్టి చేస్తే అన్న మాటలని అది తీసి పారేసి వాళ్ళకి ఇది ఇచ్చాడు, వాళ్ళకి ఫీల్ ఇచ్చాయి. తర్వాత నేను ఇద్దరు తాగల, అతను ఎందుకు నోటీస్ ఇచ్చాడు అంతో చెప్పండి సార్ అన్న మన ఈతో సదర్ గారితో. అయితే మన నాయకుడు ఒక నాయుడు ఉంటే ఆ నాయకుడు మాట విని నోటీస్ ఇస్తాడా? అదేట తప్పుగా సార్ అన్న సజ్జల గారితో. సజ్జల గారు నేను అతనితో మాట్లాడతాను మురళి అంటే, మాట్లాడదు సార్, వాడు దుర్మార్గుడై ఉండాలి, చిన్న పిల్లలు చిన్న కుటుంబం, వాళ్ళు ఆపేస్తే నోటీస్ ఎవరో చెప్తే నోటీస్ ఇస్తే రేపు ఇంకోరికి ఇస్తారు, ఇతను నాకు ట్రాన్స్ఫర్ చేసి పారేయండి అన్నాడు. 2 రోజులు ట్రాన్స్ఫర్ చేసి పారేశారు. సిద్ధారాఘరావు గారా? కాదు, మాగండి శ్రీనివాసరెడ్డి కాదు, వీళ్ళెవ్వరూ కాదు. వాళ్ళు తప్పితే ఇంకెవరున్నారు అక్కడ? లేదు కాదు, ఏ జిల్లాలో మీకు చెప్పడం పేర్లు కాదు, అంశాలు, క్యారెక్టర్, ఎథిక్స్, సిన్సియారిటీ. గ్రేట్. అది నాకు చెప్పాడు, మురళి ట్రాన్స్ఫర్ కూడా చేసాం ఓకేనా అన్న. నా కోసం కాదన్న, ఇది ఈ పార్టీ కోసం, జగనన్న కోసం. ఈయన మంచి ఉంటే మంచిగా ఉంటాడు, అదే కదా నేను దగ్గరయ్యాను అన్న. మరి చూడు, నా కోసం కాదు, అది తప్పు. వాడు తెలుగుదేశం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరూ మనకే ఓట్లేయాలా అనే భావంతో మాట్లాడాడు. అందుకు జగన్ అంటే నాకు ఇష్టం అన్న. ఇది చంద్రబాబు గారు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు గారి అబ్బాయి నువ్వు చేసుకోవాలి. నేను ఎవరి దగ్గర ఇంతవరకు ఒక పైసా లంగా పని చేయలే, భోజనం ఏది మంచి ఏది మంచి కాదు, మంచి అయినప్పుడే ఆ మంచి దగ్గరికి వెళ్తా. నువ్వు ఇంతకంటే పెద్ద మంచిగా ఉండు, నీ కాళ్ళం దండం పెట్టుబడి నీకునే ఉంటా. ఎవరైతే కదా ఓటర్ లక్షలు వస్తే కదా అంతే. కానీ ఇప్పుడు కాదు నాన్న, 1983 వరకు జనం మొత్తం కాంగ్రెస్కి గెలిపించేవాళ్ళు. 83 తర్వాత ఇదే ప్రజలు, ఇదే ఓటర్లు రామారావు ఎందుకు గెలిపించారు అంటే కాంగ్రెస్ నచ్చల. అప్పుడు సార్ రామారావు చూశారు, రామారావు నచ్చల, ఓడించారు, మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించారు. అంటే ప్రజలు ఆకాశవాదులా, ఓటర్లు అవకాశవాదులా? ప్రజలు ఓటర్లు, అలాంటి ఓటర్నే నేను. అంతే, అందరం ఓటర్సే. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఓట్ చేస్తాం. ఇదే ఓటర్లు 83లో రామారావుని భలే అని ఓటేశారు. 5 ఏళ్ళు అయ్యేలోపు చెలో అంటూ బయట పంపించేశారు. అంటే ప్రజలు ఆపర్చునిస్టులు కారు.
వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, ఇలా చేయాలి మాకు, అలా చేయటంలా అడొద్దు పో. మొన్న వేసాం కదా అతని కోసం, మంచోడే వేసామయ్యా, మంచి పని చేయట్లా అని జనం అంటున్నారు. అందులో నేను ఒకడిని కదా. ఇప్పుడు చూడండి, తమిళనాడు 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు విజయ్. ఎస్, కమల్ హాసన్, రజనీకాంత్ కూడా హేమీలు అంత పెద్ద ఆయన కన్నా పెద్ద స్టార్లు, వాళ్ళే గెలవలేకపోయారు. ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం అయ్యారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అవును, చాలా చులకనగా మాట్లాడారు అతన్ని. మామూలు కాదు. బట్ ఏంటంటే నాన్న, జనం మనిషిలో క్యారెక్టర్ ఉంటే ఆయన డబ్బు ఇవ్వలేదు, జనం గెలిపిస్తారు. ఓన్లీ క్యారెక్టర్ ఏం లేదు. అవును, వచ్చి టీ తాగి కబుర్లు చెప్పుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ పెట్టి, మీటింగ్స్ కూడా పెట్టనీలా ఆయన్ని. అవును, Police తర్వాత permission పెట్టారు. లేదు. అవును, ముందు పెట్టారు, తర్వాత అంటే అసలు ఆ జనం చూసి అసలు నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు ఎవరా బాబోయ్ అనుకున్నాను. అంత జనం అన్న. ఎన్టీ రామారావు కూడా రాలా అట్లా, ఎన్టీ రామారావు కూడా రాలా. అంటే అంత నమ్మకాన్ని పెంచుకున్నాడు క్యారెక్టర్తో. మామూలుగా లేదు, అంత ఉత్తముడు కాదు, 6 అడుగుల అందగాడు కాదు. ఎన్టీ రామారావు అంటే అందగాడు కాదు, ఎంజీఆర్ కన్నా అందగాడు కాదు, ఏమీ కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఇతన్ని నమ్మవచ్చు. అది ప్రవృత్తి చేసుకున్నాడు. బట్ హిస్టరీ క్రియేట్ చేశాడు. స్ట్రైట్ అన్న, నేను వెళ్ళొచ్చాను. సూపర్.